గుమ్మడి రాజు నాగరాజు, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ను, గాండు వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే లేబర్ కోడ్లు కానీ, విద్యుత్ సంస్కరణలు కానీ తీసుకొచ్చినాయో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్ని నష్టపరిచేటువంటి అంశాలుగా పరిగణించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ముక్త కంఠంతో ఏకోన్మాదంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తారీఖు చేపట్టినటువంటి దేశవ్యాప్త సమ్మె ఏదైతుందో దాన్ని జయప్రదం చేసేందుకు మేము బీసీ సంఘాలని, ఎంబీసీలని, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల రూపంలో ఏదైతే నష్టం జరుగుతుందో ఆ రకమైనటువంటి వర్గాలను మేము ఈ సమ్మెలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అది రైతులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు కానీ నష్టం చేకూరేటువంటి విధానం. అది దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్లను కూడా ఉపసంహరించుకోవాలి. ఈ రోజు రైతులు వాళ్ళు ఆరుగాలం కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేస్తేనే మనం ఈరోజు ఆహారం తీసుకున్నటువంటిది ఉంది. కాబట్టి ఈ విద్యుత్ సంస్కరణల వల్ల ఏదైతే రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటిది ఉంది, వాళ్ళ మీద భారం పడేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి దానివల్ల వ్యవసాయ రంగమే నష్టపోయేటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ముందుకు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలని ఉపసంహరించుకోవాలి. లేదంటే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని మేము కూడా బీసీలని కూడా కదిలిచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కార్మిక సంఘాలకు మద్దతు పలుకుతా ఉన్నాం.